రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు సామేల్ గారికి, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఏదైతే తుంగతుర్తి మెయిన్ రోడ్డు ఉందో ఆ మెయిన్ రోడ్డు నుంచి ప్రయాణించే ప్రయాణికులకు, మా కోర్టుకు వచ్చే కక్షిదారులకు ఈ గుంతలమయంగా ఉండి ప్రాణాంతకంగా మారింది. ఈ విషయాన్ని ఒక నిండు సూలాల తల్లి రోడ్డు నుంచి వస్తే ఆ గుంతల ఎత్తివేత వల్ల రోడ్డు మీద డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ పరిణామ క్రమాన్ని మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరిస్తే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇమ్మీడియట్గా ఆర్ఎండ్బి ఈఎన్సీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోస్ట్ అర్జెంట్ కంప్లీట్ ద ప్యాక్ రోడ్ వర్క్ అండ్ రిపోర్ట్ అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గత నెలలోనే చెప్పితే నేటి వరకు కూడా అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత కూడా పని జరగకపోవడాన్ని మళ్ళొక పర్యాయం ఈఎన్సీ గారి నోటీస్ తీసుకుపోవడం ద్వారా పత్రికల సహకారంతో ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అయిన విషయాన్ని చెప్పడానికి మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే తుంగతుర్తి మెయిన్ రోడ్డు ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఆర్టీఓ ఆఫీసు, ఎస్బీఐ అన్ని పనుల మీద ప్రజానీకం వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉండొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదించడం ద్వారా వారు స్పందించారనే మాట చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఏదైతే సంగం కొమ్మాల రోడ్డు కానివ్వండి, నూతనకల్లి ఎలకపల్లి రోడ్డు కానివ్వండి, లేదంటే ఇటు తూర్పుగూడెం కానివ్వండి, లేదంటే మన బొల్లపల్లి రోడ్డు కానివ్వండి, వేల్పుచెర్ల రోడ్డు కానివ్వండి, లేకపోతే వెల్గపల్లి టు తుంగతుర్తి రోడ్డు కానివ్వండి, ఈ రోడ్డు బస్తాల నుంచి గుండెపూరి వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఆర్ఎండ్బి మినిస్టర్తో మాట్లాడి ఈ రోడ్డును వెంటనే నిర్మాణం చేయడానికి చర్యలు కోరుతా ఉన్నాం. ఇక్కడ మేము ఎందుకు ఈరోజు స్పందించామంటే, నేను ఒక కోర్టుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు బాధ్యత ఉందనే ఉద్దేశంతో ప్రజలు బాధపడుతుంటే, కోర్టుకు వస్తుంటే నీళ్ళలో పడి వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉంటే ఈ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. ఇట్లాంటి విషయాలు అనేకమైనవి. మేము ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఉద్దేశం కాదు, ప్రభుత్వం చేత ప్రజల కొరకు పని తీసుకోవడం ఉద్దేశం మాది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కానీ ప్రజావాదులను కానీ కోరుతా ఉన్నామనే మాట చెప్పడానికి జరుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మా కోర్టు భవన నిర్మాణానికి ఎమ్మటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇక్కడ అదనపు కోర్టులు, అడిషనల్ కోర్టు, సబ్ కోర్టు రెండింటి కూడా మంజూరు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ నమస్కరిస్తూ సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.